లిస్ట్ తీస్తాడు కుక్కకి. ఏదో చేసా చేయలేదు. ఎట్లయినా చెయ్యలేనేమో అని ఇక్కడ ఇంట్లోండి చేస్తున్నా కానీ అది నీదా చెయ్యి అంత బండగుంది. నిద్రిస్తుంది, పవలిస్తుంది. ఈ చోట్లనేమో కోమలి అందాన్ని చూసుకుంటుంది రోజు. సో గైస్ ఇదే అన్నమాట మన హాల్. ఇది అద్భుతమైన బాల్కనీ చాలా మంచిగా పెట్టింది. బాగా అర్థమైపోయింది. అట్లా కాదు, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిపూరిస్ రివ్యూస్. చెప్పు చెప్పు చెప్పు. నీతో చెప్పాలా? అరే నువ్వు కూడా చెప్పరా? సరే మీరు ఇద్దరు చెప్పండి. సరే నేను వాయిస్ ఇస్తా, మీరు ఇద్దరు చెప్పండి. ఓకేనా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలిపూరిస్ రివ్యూస్. సరే ఓకే. యాక్చువల్గా కథ ఏంటంటే, ఎందుకు ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా అంటే, ఒక స్పెషల్ పర్సన్ ఉంది. మేము చిత్రపురికి ఇందాకనే వచ్చిన. చిత్రపురికి రాగానే అది అంటే మా ఇంటికి రావా, నువ్వు అక్కడికి వెళ్తావా, ఇది అది బావగారిని చూపియవా నాకు అని చెప్పేసి ఏడుస్తుంది. అందుకోసమే దాని ఇంటికి అయితే వెళ్తున్నాము. అది ఎవరు నేను మరి కొద్ది క్షణాలు చూపిస్తాను అనమాట. ఏం మాట్లాడవా నువ్వు? అదే అంటే నువ్వు అంత అలగోహగా మాట్లాడుతున్నావు కదా. స్పెషల్ పర్సన్ అనుకోండి, ఇంకెవరు స్పెషల్ పర్సన్? అమ్మ లైట్ గైస్, బాయ్ గైస్. సో పైకి వెళ్ళినాక ముచ్చట చెప్తాను నేను. ఓకేనా? బాయ్. హే గాయ్స్, ఆల్రెడీ నేను కింద ఆల్రెడీ చెప్పినాను కదా, ఇంట్రో చూసినారు కదా. ఒక స్పెషల్ గెస్ట్ అనమాట. గెస్ట్ మీ అందరికీ తెలుసు, చూపించినాక అర్థమవుతుంది. సో వాళ్ళు మేమిద్దరము ప్యాచప్ అండు. నేనేది మా ఇద్దరు బ్రేకప్ అయినప్పటి నుంచి మా ఇద్దరిది తెలిసినప్పటి నుంచి అక్క మా ఇంటికి రావట్లేదు, ఏం లేదు అని చెప్పేసి రోజు కొన్ని కథలు కూడా వేసింది అనుకో. అది వేరే విషయం, తర్వాత చెప్తా. సో అందుకోసం రమ్మని పిలుస్తుంటే సరే వై నాట్, నేను వచ్చేస్తాను అని చెప్పేసి వచ్చేసాను అనమాట ఈ నైట్ పూట. అయ్యో ఎవరైనా నువ్వు కాదురా. ఇప్పుడు మన లోపలికి నమస్తే పెట్టు. హలో హాయ్ నమస్తే. ఇంకెందుకు లేట్ రండి. ఇగో ఇది ఉంది కదా లైట్, అది పనిచేయదు. ఈ బెల్ కూడా దానిలాగానే తిక్కమక్క దిగో ఉల్టా ఉంది ఇది. అసలు పనిచేయదు. ఇప్పుడు సో గైస్ మేము ఎందుకు వచ్చినామంటే హోమ్ టూర్ కొట్టడానికి. అవు గైస్, మేము హోమ్ టూర్ కొట్టడానికి వచ్చినాం. మనం కూడా ఒకటి మనం కూడా ఇల్లు తీసుకుందాం జయ హోమ్ టూర్ కోసం. తీసుకుందాం. మేము హోమ్ టూర్ కొట్టడానికి కన్నా మేము ఇద్దరం కలిసి ఇల్లు తీసుకుంటాం. ప్రామిస్ నా, నీకు పెళ్ళాక కూడా నాతోనే ఉంటావు అజయ్. హంస నడకల సొగసేన అడుగులలో మెరిసే చందమామ అందమంతా నాలో. హలో హలో హాయ్. పిలిచాం కదా రమ్మని మా ఇద్దరిని, వచ్చాం చూసావా మీ అన్నయ్య తోటి. సో గైస్ ఇదే అన్నమాట మన హాల్. ఇది అద్భుతమైన అన్ని పువ్వులే ఉంటాయి కదా. కాదు ఇందులో ఇది ఉంది. చెప్పరా ఏదో చేసామంట మన 3 days బ్యాక్. ఏమో చేసావనుకో. నేను రాకపోతే నువ్వు అట్లాంటి పనులు ఎందుకు చేస్తావురా? నేను వస్తాను కదా. లిస్ట్ తీస్తాడు కుక్కకి. తిప్పు అట్లా తిప్పు ఒకసారి. సో ఈ టైంలో ఎందుకు వచ్చామంటే నీ హోమ్ టూర్ కొడదామని చెప్పేసి. అసలు బాగా లైఫ్ కెమెరా కనిపెట్టి నీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారనమాట. కోమలి క్యూట్ ఉంటుంది, కోమలి చాలా క్యూట్ గా నవ్వుతుంది అని. ఎందుకు ఇట్లా అయిపోయావు? చాలా సన్నగా అయిపోయింది గైస్. సో కోమలి ప్లీజ్ ఫ్యాన్స్ కోసం నీ హోమ్ టూర్ చూపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలా ఉన్నావు? ఫస్ట్ బాగున్నా. ఏదో చేసా? చేయలేదు.
గాంధీ. కోమలి ఇది హాల్ అన్నమాట. మనం కూడా ఇలాంటి చేయించుకుందామా? లేదు ఇంకొంచెం నువ్వు నవ్వితో ఉన్నాను నువ్వు పెళ్ళాక మన ఇద్దరం ఉంటే నవ్విన వచ్చి వెళ్తాడు నీతో ఉంది. నువ్వు మా బ్రో కోమలి చెప్తుంది, అడుగుతుంది. నువ్వేనా ప్లీజ్ బ్రో పెళ్ళాక నీతో ఉండన్నది బ్రో మన ఇద్దరం రూమ్ తీసుకుందాం అప్పుడప్పుడు నవీన్ వచ్చినప్పుడు నేను డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం అనుకుంటున్నా. Why? నువ్వు వస్తావు కాబట్టి ట్రిపుల్ బెడ్రూమ్ తీసుకుంటా. చూసావరా? ఆయన ఇగో ఎక్కువ రోజులు అవసరం లేదు. నేను పోగానే మా మమ్మీ గంటేస్తాను, నా వల్ల భరించలేక నాకు తెలుసు. ఇంకా మనం వచ్చి మనలో పెట్టుకుంటే మనం వచ్చి మేంలో పెట్టుకుంటే నేను కూడా మీరు మాట్లాడుకుంటే నొల్లి పెట్టుకున్నట్టు ఉంటారు. నొల్లి పెట్టుకునే అవసరం ఉండదు. అవునరా సో గైస్ ఇగో ఇదే మన అన్నం తింటాం కదా ఇగో ఇదేమో అసలు నీకు చదువుకునేందుకు డైనింగ్ టేబుల్ ఎందుకే అక్కడ చదువుకుంటాను మాత్రం చెప్పు అది స్టడీ టేబుల్ కూడా అన్న అంటది కరెక్ట్. అదానికి ఏం చదువు చెప్పురా? ఎప్పుడు చూసినా కాలేజ్ ఉన్న అంటారు కానీ ఒక్కసారి పోయింది లేదు, చదివింది లేదు. అసలు ఏం చదువుతున్నాను? ఎన్నిసార్లు చెప్పాలి బ్రో, బయోటెక్నాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వస్తున్నాను. అసలు దానికి గుర్తుందో లేదో. అది అసలు బ్యాగ్ లో ఒక బుక్ ఉంటుంది పాడు. ఒక 5 seconds థింక్ చేసి ఏం చదువుతున్నా అని చెప్పి. అదే అది కూడా కాదు టేబుల్ కోసం చెప్పడానికి కూడా ఆలోచించింది ఏం సో చెప్పాలి ఈ ఇప్పుడు టేబుల్ మేము బయట ఇది తినడానికే use రోడ్ పైన కొన్నామా? ఎంత కొన్నో చెప్పవా మేము కూడా ఎవరికైనా ఆర్డర్ చేస్తాం అయితే తీసుకెళ్ళిపోవడమే ఎందుకు బట్ ఐకియాలో దొరుకుతుంది. మొన్న ప్రైస్ చూడలే, బట్ ఐకియాలో దొరుకుతుంది సేమ్. నువ్వు రిచ్ రా మేము అంత బొచ్చురా దేవుడు 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 నవీన్ కూడా యూట్యూబర్ అయిపోతాడు చూసినా ఇది మిస్ అయినామని చెప్పి చూపిస్తుండు. సో ఇక్కడ మనం పూజ చేసుకోవచ్చు, మన కష్టాలు చెప్పుకోవచ్చు. మొన్న ఏకాదశి ఏకాదశి రోజు పూజ చేసింది. పూలు చూడు ఇంకా ఆమె చేతులు పెట్టినందుకు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి పూలు ఇప్పటికి కూడా. పూసిందా? ఏంట్రా? అందులో కొన్ని ఫోటోలు మిస్ అయినాయి. ఎవరే చెప్పాలా రిషాన్లో శ్రీరామ్ మిస్ అయింది. నీకు దేవుడు కావచ్చు మాకెందుకు దేవుడు అవుతారా? సరే చెప్పిండే డైలాగ్. కంప్లీట్ ద హోమ్ టూర్. ఓకే ఓకే దిస్ ఇస్ ఫ్రిడ్జ్. యా ఏ రారా నీ హోమ్ టూర్ నువ్వు ఉండకపోతే వెళ్ళారా? అలా హోమ్ టూర్ లో చాలా ఉంటాయి అందులో. సో తీసేస్తున్నాను, తీసాను. ఇది నా కోసమే నేను వస్తున్నాను అని చెప్పేసి చాక్లెట్ పెట్టింది. థ్యాంక్ యూ కోమలి, సో స్వీట్ ఆఫ్ యూ. టేస్ట్ చూద్దామా? ఓకే చేద్దాం తర్వాత. మూడు ఎందుకు రా ఎవడో సో ఉన్న ఇందులో మనం ఖరాబ్ అయ్యే వెజిటేబుల్స్ ఇగో ఖరాబ్ అయ్యే ముందు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకుంటే అది మంచిగా అయితే అనమాట. ఏందో నవీన్ అయినా ఒకసారి ఇక్కడ రండి. ఇక్కడ నా ఫోటో పెట్టుకుంది, నా శిల్పం ఇక్కడ పెట్టుకున్నాను. సో అక్కడ ఫొటోస్ నేను కొంచెం ఇదంతా బాగా చేసుకుంది కదా. ఈమె ఆల్మోస్ట్ ఈ కంట్రీస్ అన్ని ఫినిష్ చేసింది. ఎవరు కోమలి చెయ్యాలి. ఎట్లయినా చెయ్యలేనేమో అని ఇక్కడ ఇంట్లో ఉండి చేస్తుంది. చేస్తున్నా కానీ అనుకున్నా ఆశ్చర్యపోతున్నా అసలు బొంగువి. సరే కానీ బాల్కనీ హౌ బాల్కనీ వద్దు, బట్టలు ఉన్నాయి బ్రో, ఆరేయడానికి వద్దు. అందరి ఇంట్లో ఉంటాయి బట్టలు, మాకు అలాంటివే కావాలా? సో ఇది బాల్కనీ లైట్. బాల్కనీ చాలా మంచిగా పెట్టింది. కోమల్ ఇంత నీట్గా అంత కోమలి అది ఎంత కొమిలి 49 రూపీస్. గాయస్ అవి చూపించి సర్లేదా ఇక వద్దులే. ఇక ఇప్పుడు మనం అద్భుతమైన ఇప్పుడు కోమలి నిద్రించే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్దామా? కిచెన్కి వెళ్దాం. కిచెన్ వాష్రూమ్కి బెటర్ రా వాష్రూమ్ అది చూపిస్తే అన్న. ఓకే ఇక్కడ గైస్ కోమలి పడుకుంటది, నిద్రిస్తుంది, పవలిస్తుంది. ఈ చోట్లనేమో కోమలి అందాన్ని చూసుకుంటది రోజు. యావరేజ్ అర్థమే యావరేజ్ వద్దురా. నువ్వు నన్ను ఆయిల్ పెట్టుకున్నప్పుడు అలాంటప్పుడు వీళ్ళొద్దురా. కోమలి హిందూ ముస్లిం అని చూడదు. నువ్వు అందరినీ ప్రేయర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రేజ్ ద లార్డ్. ఆమె ఒక రోజు కార్ లో పాట పెట్టిందిరా, హైలైట్ పెట్టింది. అవును ఏదో పెట్టినవే. సో ఇప్పుడు మీకు గోల్డ్ గిట్ ఏమైనా కావాలంటే దాంట్లో నుంచే తీసుకోవాల్సి వస్తుంది. మీరు మేమే తీసుకుంటాం బ్రో. సో ఇది కోమలి హోమ్ ఇది బెడ్రూమ్ అనమాట. జరగని కొంచెం ఎక్కువ అవుతా. ఇది కోమలి చార్జర్, ఇది కోమలి టవల్. కోమలి ఎవరన్నా వస్తే ఇట్లా ఆడిపిస్తుంది దీంతో. రెండెందుకే నలుగురు ఆడతారు. ఒకసారి అక్కడ కోమలిది ఫోటో ఉంది కదా, అది చెయ్యబడి కోమలి ఫ్రెండ్ది లేదు, నాది ఇట్లా పెట్టు. అది నీదా చెయ్యి అంత బండగా ఉంది. అలివిల్లే సోకులాడి సిట్టమ్మే మావదనే నంగనాచి పుల్లమ్మే. ఇది కోమలి ఒక బాయ్ ఫ్రెండ్ అనమాట. ఇందాక వచ్చినప్పుడు దాని మీద ఏదో కప్పిది ఉండ పెట్టుకుంది అనుకున్నా నేను. నా బాయ్ ఫ్రెండ్ లేడు కదా, అందుకే తింటుంది. ఆ చెయ్యబడి ఎందుకు నీకు చెయ్యాలి, దాని మీద ఎందుకు వెళ్తుంది? బాయ్ ఫ్రెండ్ లేడు కదా చెయ్యబడదని. సర్లే ఇగో గాయస్ అక్క ఆ 2 బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, ఒకటి తను ఒకటి తన బాయ్ ఫ్రెండ్. ఇంకా కాలే పాపం ఎందుకు గాయస్ ఇవన్నీ లోపలికి రెడీ అయ్యి సామాన్లు గాయస్ ఇవన్నీ.
అన్ని రెండు ఉంటాయి. అన్ని రెండు ఏయ్, అన్ని రెండు ఎందుకున్నాయి నిజంగా? కోమలి వాట్ ఆర్ యు డూయింగ్ చెప్పు ఇక్కడ. రెండు ఎందుకుంటాయి అంటే అది ఒకటి సగం ఉంటది, ఒకటి నిండుగా ఉంటది, ఒకటి అయిపోతే ఒకటి ముందుగా తెచ్చుకుంటాం కాబట్టి రెండు ఉంటాయి. న్యాచురల్ గా చెప్తున్నావు అనమాట. అక్కడ కోమలిది వేసి పిట్టలేసి రెండు ముద్దంది కట్టుకుంటే నాకు ఇప్పటికి అర్థం కాలే. బాత్రూమ్ కోమలి మనకి బెడ్ అనగానే బెడ్ మీద కూర్చున్నావు, బాత్రూమ్ అంటే బాత్రూమ్ కూడా కూర్చోవాలి కదా కోమలి. మనకి ఇప్పుడు చూపిస్తుంది ఎట్లా వచ్చి నవీన్ అనుకుంటా నవీన్ బాత్రూమ్ నువ్వు ఖచ్చితంగా వేయాలి. చేయకుండా నేను వీడియోని రిలీజ్ చేయాలి. కమాన్ వద్దు, అక్కడ కొంచెం స్కిప్ చేయండి అవన్నీ. దారుణాలు ఉన్నాయి guys. ఇది బ్యూటిఫుల్ కిచెన్. నైస్ నైస్ నైస్. మంచిగా పెట్టుకుందే. మొన్న వచ్చినప్పుడు నేను చెప్పిన మంచిగా పెట్టుకో, నేను కూడా సర్దిస్తాను కూడా చెప్పిన. ఇది కోమలివి చిన్న చిన్న కప్పులు. కుమారివా ఎక్కువ చాయ్ పోయాల్సి వస్తుంది, ఎక్కువ చాయ్ పోయాల్సి వస్తుంది. గుడ్డి తీసుకున్నా కన్నా నా కప్పులు అన్నీ మన ఇంట్లో ఏం లేని ఉంటాం, అన్ని డబ్బాలు ఎత్తుకోవడమే. ఇది కెటిల్ తీసుకోవాలనా? వేడిగా చూసుకో అంటే తీసుకోమంటున్నావు కదా. ఓకే. ఇది ఇదే కోమలి తిని వాడేసిన తినుబండారాలు. అమ్మో తింటూనే ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ నేను మన బ్యాచ్ లో హెల్త్ బాగాలే అన్నది ఎంత కాదు కానీ మన బ్యాచ్ లో దెంగి తినే పర్సన్ ఎవరు ఉన్నారంటే ఎక్కువ కోమలే. ఎందుకు వీడియోస్ కి రావట్లేదు అడుగుతున్నారు. సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తావా తర్వాత కంటిన్యూషన్ ఉందా? మా కోసం వచ్చేది వైజాగ్ అదే ఇంటికి వెళ్ళేది, ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మొత్తం ఇంకా యూట్యూబ్ లో వస్తాను. నీ దెంగుతుంది అసలు. కనీసం అప్పుడప్పుడు కనిపిస్తే కానీ నీ ఫ్యాన్స్ కి హాయ్ చెప్పడానికి బాగా చెప్పడానికి. నేను మిస్ అవుతున్నా బట్ ఎగ్జామ్స్ ఆ వంశగడ్ పంచాయతీ అప్పుడు వచ్చినావు, మళ్ళీ దాని తర్వాత అన్ని క్లియర్ అయినాక రావాలి కదా. ఒకటి చేసినావు చూడు, మళ్ళీ అప్పుడు గుర్తురాలేదు ఎగ్జామ్ లో. చెప్పు అప్పుడు ఎందుకు సర్లేరా ఇవన్నీ ఖాళీ డబ్బులు. ఇది కోమలికి ఎవరి మీద కోపం వస్తే అంటే ఒంటరిగా ఉండే ఆడపిల్ల కదా అట్లాంటివి చెయ్యాలన్నమాట. పోయి దీని దగ్గరికి కూడా వస్తాడమ్మా ముందే. ఇది ఉంటది కదా, దీని వాయిస్ కే చచ్చిపోతారు మనుషులు. సో గైస్ కోమలికి బెస్ట్ కంపెనీ ఇదే ఒక్కటి ఉంటది కాబట్టి. మక్కిగాడు చాలా మంచి కంపెనీ. కొట్టినా జాలి చూపిస్తావు, తిట్టినా భరుస్తావు, పెట్టినా ఓన్లేవే బయట చూపిస్తుందా? కోమలి తింటది, కోమలి ఇంట్లో ప్లేట్లో తింటది, ఇంట్లో నీళ్లు తాగుతుంది. అది అక్కిగాడిది. అక్కిగాడి కిందకి అంతకి అంత ఎందుకు పెట్టినావు పేడదానికి? నీకెందుకు ఇన్ని డౌట్లు నిన్న నేను చూస్తున్నాను. మరి మీ ఆయన పేరు ఏంటని అడుగు. మీ ఆయన పేరు ఏంట్రా? నామి రామస్వామి. మా ఇద్దరిది పెళ్లి త్వరలో వస్తుంది. ఫస్ట్ ఎంగేజ్మెంట్ త్వరలో, తర్వాత పెళ్లి. డ్రెస్ కొనిస్తా మౌనిక కంటే వద్దన్నదే ముష్టి మొహంది. డ్రెస్ కాదు చీర పద్ధతిగా కొనియాలా నన్ను తప్పని అయిపోయింది. నవీన్ చేంజ్డ్ బిల్ల, యూ చేంజ్డ్ బిల్ల. ఇది ఎవరు? మా అక్క వాళ్ళ ఆల్రెడీ కాదు చాలా మంది చెల్లె, ఒక చెల్లె వైజాగ్ చెల్లె బాగా గట్టి చెప్తుంది మారిపోయిన యూ చేంజ్డ్ బిల్ల అని. అది ఫీల్ అవుతుంది కొంచెం అంతే. అది కూడా జయక రావడం వల్లే ఉండాలి. వద్దులే మనం ఎందుకు లాక్ చేయడం. అంతే. ఇగో చెప్తున్నా, ఇగో ఈ వీడియో ప్రకారంగా చెప్తున్నా, వీళ్ళ చెల్లెల్ని నేను ఎప్పుడు దూరం చేసుకోమని ఈయన ఏమంటారు బిజీగా ఉంటే నేను దానికి నేను ఏం చేయలేను గైస్. సరే కానీ కోమలు చెప్పు, వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలంటే చాలా రోజులు అవుతుంది, మిస్ అవుతున్నారు. ఏదో రకంగా నేను చూపెట్టాలని నాకే ఐడియా వచ్చింది. హోమ్ టూర్ పెడదామని. అందరూ జాగ్రత్త తినండి, బాగా టైంకి తినండి. నన్ను మిస్ అవుతున్నా నాకు అర్థమవుతుంది. ఎవరు రాది ఎవరు రా చెప్పు పర్లేదు. ఉంటారులే మిస్ అయ్యేవాళ్ళు అన్ని పర్సనల్. బావగారికి అర్థమైపోయింది. ఒక్క చెల్లె అందరు చెల్లెలు అనుకున్నావు, ఒక్క మరదలు వచ్చింది, చిన్న మరదలు. అవును సరే త్వరలో వస్తా. అప్పుడప్పుడు కనిపిస్తే మాకు మంచిది, పాపం ఫ్యాన్స్ కి మంచిది. చిత్రపురికి వచ్చినప్పుడు దీన్ని ఎందుకే ఖాళీగా ఉంచడం, మనం వచ్చి వీడియోలు కొట్టి ఏంది అప్డేట్లు ఇవ్వాలి కదా దీన్ని కూడా. మాట్లాడుతున్నావు నన్ను అడుగుతున్నారు ఏంటి మిస్ మర్చిపోయారు, అసలు ఫోన్లు కూడా చేయట్లేదు. నువ్వు ఎవరు ఓయ్ జంగుతే దౌడల దగ్గరికి ఎన్నిసార్లు కాల్ చేశాను నీకు. ఫోన్ చేసి ఏమడుతుంది తెలుసా, అద్దం పట్టుకొస్తావా అన్ని పట్టుకొస్తా. అద్దం పట్టుకరా, గ్యాస్ పట్టుకరా, బండ పట్టుకరా, ఇవే వస్తాయి నీకు.
సర్లే అవే అడుగుతుందని చెప్పేసి సార్ నన్ను పట్టుకొచ్చిన కదా. ఓన్లీ సింగిల్ పర్సన్ ఓకే మళ్ళా బావగారు అని చెప్పి ఆల్రెడీ ఖర్చు పెట్టిన అక్క. ప్లీజ్ సర్లే వదిలేసాను చెప్పు ఇక. సరే ఇంకా సో గైస్ కోమలికి మా వీడియోస్ ఎస్పెషల్లీ నా వీడియో చూడాలన్నప్పుడు ఆ టీవీలో చూస్తుంది ఒకసారి చూద్దామా. ఇక ఈ టీవీ అదే వచ్చేది టీవీ మర్చిపోయాము మనం. అందుకే చూపిస్తున్నా. సో ఇంకా ఈ ఇంట్లో ఇంకొక ఇల్లు కూడా ఉంది. అగో అక్కడ ఉంది ఒక ఇల్లు, దానికి అన్ని తాళాలు వేసింది. దీంతో ఓవరాల్ ఈ ఇంట్లో వాల్యుబుల్ థింగ్స్ 2 ఉంటాయి తెలుసు. ఏంటి ఒకటి ఈ ఫ్యాన్ లోపటి ఫ్యాన్. వద్దురా వద్దురా పాపం. సరే అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాన్ ఎందుకు వంగిందో అది కోమలి చెప్పాలనిపిస్తే చెప్తుంది. నెక్స్ట్ సిరీస్ చెప్తాను. అది కోమలి ప్రైవేట్ టాపిక్స్ అన్నమాట. మనం చెప్పాలనుకుంటే అదే చెప్తుంది, లేకపోతే లైట్. ఇంకేం చెప్తావా? జాక లిప్స్టిక్ ఎక్కువైంది. సో గైస్ వీడియో ఎండింగ్ నవీన్ వీడియో ఎండింగ్ చెప్పు. తీసేద్దాం లిప్స్టిక్ ని. అట్లా కాదు, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే నేను ఎండింగ్ చెప్పమంటే వీడియో అంటే రిమోవర్ ఉంటారు కదమ్మా. చూస్తాను కదా, అదే అన్నావు కదా. Family audience ఉంటారు. అబ్బా నువ్వు చెప్పొద్దు అమ్మా. సరే కానీ బ్రో ఎండింగ్ చెప్పు. ఎండింగ్ చెప్పు నీ తరపున. అవుటర్ అయిపో. సో గైస్ చెప్పు. So guys, వీడియో నచ్చినట్టయితే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్. కామెంట్ గల్లీపోరీస్ రివ్యూస్. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు subscribe to our Gallipoli Video channel and thank you.